ఏపీ శాసనసభలో ప్రతిపక్షం జాడ కనిపించడం లేదని ఆరోపించారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. కేవలం మండలిలో మాత్రమే వైసీపీ సభ్యులు కనిపిస్తున్నారంటూ చురకలంటించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం సహా అనేక అంశాలపై బయట మాట్లాడుతున్న జగన్ ఎందుకు అసెంబ్లీకి వచ్చి చర్చించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు సహా అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న మాధవ్, దమ్ముంటే అసెంబ్లీకి జగన్ రావాలని సవాల్ విసిరారు. అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నాయి కానీ ప్రతిపక్ష జాడ తెలియటం లేదు. ప్రతిపక్షం కేవలం శాసన మండలికే పరిమితమైందా? శాసనసభ ఏమైపోయింది? నిజంగా స్థైర్యం ఉంటే, అంటే ఒక్క మగాడని చెప్పే ఏవైతే అనేక రకాల సోషల్ మీడియాలో వస్తున్నాయో, ఇవాళ అసెంబ్లీకి వచ్చి గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిజంగా ఆయనకి కానీ ప్రజాస్వామ్యం పైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే శాసనసభకి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. శాసనసభకు వచ్చి తప్పనిసరిగా సవాల్ చేయొచ్చు. అనేక రకాల విషయాలు ఉన్నాయి, కేవలం లడ్డూనే కాదు, అనేక రకాల విషయాలు ఉన్నాయి. భూ సంబంధించిన అనేక వివాదాలు, ఆయన అలాట్మెంట్ సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నారు. తప్పనిసరిగా చర్చకి సిద్ధం. ఈ యొక్క 1.5 సంవత్సరంలో 10 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావటం, సుమారు 1 సంవత్సరం 9 నెలలు పూర్తవుతున్న సందర్భంలో 14 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. మీకు వివరాలు తెలియజేస్తాం. చిన్న చిన్న కంపెనీలు కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు. ఆ విధంగా ఇంత పెద్ద పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి రావటం మీకు కంటగింపుగా ఉందా? ఈ పరిశ్రమల ద్వారా అనేక రకాల పెట్టుబడులతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి. దానికి మీకు ఇబ్బంది ఉందా? అలాగే అనేక రకాల పరిశ్రమ సంబంధించిన ఒక గ్రీన్ క్యారిడార్ నిర్మాణం చేస్తున్నాం. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఆ విధంగా రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించిన పెద్ద ఎత్తున క్యారిడార్ బిల్డ్ అవుతుంది. ఆ యొక్క 3rd క్యారిడార్ కోసం మీకు అభ్యంతరం ఉందా?